హాయ్ ఫ్రెండ్స్, నేనైతే దొండకాయ కూర వండుతున్నాను. దానికి ప్రాసెస్ చూసిద్దాం. ముందుగైతే ఉల్లిపాయ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని బాగా మగ్గనిచ్చాలి. దొండకాయలు అయితే రెడీగా ఉన్నాయి మనకి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ వేసుకుని ఆ పచ్చి వాసన పోయేదాకా మనం బాగా ఫ్రై చేయాలండి. ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ దొండకాయ ముక్కల్ని అందులో వేసేసుకుందాం. వేసుకున్నాక ఈ దొండకాయ పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా మగ్గనిద్దాం. బాగా ఇలా కాసేపు అటు ఇటు తిప్పి ప్లేట్ మూసి పెట్టేస్తాం. బాగా ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ తీసుకొని బాగా మగ్గిందన్నమాట. అప్పుడు ఇందులో మనం తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలన్నమాట. కారం అయితే వేసేసాం, సాల్ట్ కూడా వేసేసాం, పసుపు కొంచెం వేసుకొని బాగా తిప్పుకోవాలి. కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నాకు మాత్రం చాలా ఇష్టం. మీరు ఎప్పుడైనా చేశారో లేదో నాకు తెలియదు. ఒకసారి చేస్తే ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది కర్రీ. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులో వాటర్ వేసుకుని బాగా ఉడికిన తర్వాత దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చూసుకున్నాం. మన చపాతీలోకైనా కర్రీ సూపర్ ఉంటుంది. ఇలా వచ్చింది ఫ్రెండ్స్. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా సూపర్ ఉంటుంది. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది.